హలో ఫ్రెండ్స్, నేను మీ మోనికా. ఈరోజు నేను ఇండియన్ ఎకానమిక్ డెవలప్మెంట్ క్లాస్ 11th ఎన్సీఆర్టీలో చాప్టర్ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇండియన్ ఎకానమీ 1950 టు 1990 ఈ చాప్టర్ యొక్క పేరు. మనకు ఆగస్టు 15, 1947లో ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడు ఫ్రీడమ్ వచ్చాక మన దేశంలో చాలా ప్రాబ్లమ్స్ మిగిలిపోయాయి. అందులో ఒకటి ఎకానమిక్ సిస్టమ్ని ఎలా డెవలప్ చేయడం అనేది. అప్పట్లో మనం ఏ టైప్ ఎకానమీ సెలెక్ట్ చేసుకోవాలని చాలా చర్చలు జరిగాయి అన్నమాట. మనకి ఎలాంటి ఎకానమీస్ ఉన్నాయి? క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ రెండు ఉన్నాయి. క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఆ దేశంలో ఏవైతే వస్తువులు తయారు చేస్తారో, ఏవైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో ఇవన్నీ ప్రైవేట్ సంస్థల చేతిలోనే ఉంటాయి. గవర్నమెంట్ చేతిలో ఏది ఉండదు. అలాంటప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే అది చాలా కాస్ట్లీ అయిపోతుంది. దానివల్ల పేద ప్రజలు ఎవరు దాన్ని కొనలేకపోతారన్నమాట. సో దీన్ని బట్టి మనకి క్యాపిటలిస్ట్ కంట్రీ మన ఇండియాని సరితూగదు. ఎందుకంటే మన ఇండియాలో చాలా పేద ప్రజలు ఉన్నారు. అన్నీ ప్రైవేట్ చేతిలో పెట్టేస్తే మనం కొనలేకపోతాం. సో వెనుకబడిపోయిన ప్రజలకి లాభం ఉండదు. సో క్యాపిటలిస్ట్ ఎకానమీని మనం ఫాలో అవ్వలేం. నెక్స్ట్ వచ్చేసి సోషలిస్ట్ ఎకానమీలో మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ప్రజలకి ఏం కావాలో గవర్నమెంట్ చేస్తుంది. వాళ్ళకి ఎలాంటి గూడ్స్ ప్రొవైడ్ చేయాలన్నా అదే ప్రొవైడ్ చేస్తుంది. ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయాలన్నా అదే డిసైడ్ చేసుకొని ప్రొవైడ్ చేస్తుంది. మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ప్రైవేట్ ఫర్మ్స్ అనే వాళ్ళే ఉండరు. అలాంటి అప్పుడు మనకి ఇండివిజువల్ అంటే ఎవరైనా ఒక వ్యక్తికి ఏం కావాలో అనేది పర్టికులర్గా చెయ్యదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫ్రీ హెల్త్ కేర్ ఉంటుంది, మొత్తం దేశం మొత్తం ఫ్రీ ఉంటుంది. కానీ పర్టికులర్ ఇండివిజువల్కి ఏదైనా స్పెషల్గా ఏది చేయలేరు. ఇలాంటిది సోషలిజం అనేది క్యూబాలో, చైనాలో మనకి ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. కానీ మన ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీకి మొత్తం సోషలిస్ట్ ఎకానమీ కూడా ఫాలో అవ్వలేం. ఎందుకంటే మనకి ఇండివిజువల్ నీడ్స్ కూడా కావాలి. అండ్ సోషలిస్ట్ ఎకానమీలో ప్రాపర్టీ అనేది కూడా ఎవరికి సొంతం అవ్వదన్నమాట. అంతా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని మన ఇండియన్ లీడర్స్ ఏం చేశారంటే ఒక మిక్స్డ్ ఎకానమీని అనుకున్నారనమాట. ఈ మిక్స్డ్ ఎకానమీ ఏంటంటే సోషలిస్ట్, క్యాపిటలిస్ట్ ఇద్దరు ఇంక్లూడ్ అయ్యి మనకి వర్క్ చేస్తారు. సోషలిస్ట్ అంటే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, క్యాపిటలిస్ట్ అంటే ప్రైవేట్ చేతిలోనూ ఉంటుంది. ఏవైతే పనులు ప్రైవేటుగా చేయలేకపోతామో అవి గవర్నమెంట్ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఇదే మిక్స్డ్ ఎకానమీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ప్రైవేట్ వాళ్ళు ఇది డీల్ చేయలేదు అనుకున్నాం అనుకో, అది గవర్నమెంట్ డీల్ చేస్తుంది. అలాంటి గూడ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాంటప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి తక్కువ ధరలో దొరుకుతుంది. అవే మంచిగా ప్రొవైడ్ చేయాలి, కాస్ట్లీగా ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రైవేట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాంటప్పుడు ఇండివిజువల్ నీడ్స్ కూడా మనకి సాటిస్ఫై అవుతాయి అన్నమాట. ఇలా మిక్స్డ్ ఎకానమీని గవర్నమెంట్ ఫాలో అయింది. దాని తర్వాత మన ఎకానమీ డెవలప్ చేయడానికి ఒక ప్లాన్ని తీసుకొచ్చింది అనమాట. ఈ ప్లాన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సోవియట్ యూనియన్ నుంచి వచ్చింది అనమాట. ఈ సోవియట్ యూనియన్ నుంచి ప్లాన్ అనే ఒక యాక్టివిటీని మన ఇండియా తీసుకొచ్చింది. ప్లానింగ్ అనేది మనం ఇండియా కూడా ఎకానమీ డెవలప్ చేయడానికి స్టార్ట్ చేసుకుంది. ఇది ఏంటంటే 5 ఇయర్స్కి ఒక ప్లాన్ వేసేవాళ్ళు అన్నమాట. 5 ఇయర్స్లో మన ఎకానమీ ఎలా గ్రోత్ అవ్వాలి, ఏ సెక్టార్స్లో గ్రోత్ ఎంత ఉండాలి, ఎందులో మనం ఎలా చేయాలి అనే ఒక ప్రణాళిక తీసుకొని దాన్ని అమలులో చేయాలన్నమాట. 5 ఇయర్స్కి ఒక ప్లాన్ వేసేవాళ్ళు అనమాట. ఈ ప్లానింగ్ వేయడానికి ఒక ప్లానింగ్ కమిషన్ కూడా ఇండియా ప్రొవైడ్ చేసింది. ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క హెడ్ ఎవరంటే మన ప్రైమ్ మినిస్టర్ ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క హెడ్. ఇది ప్రతి 5 ఇయర్స్కి ప్లాన్ వేస్తుంది. ఈ ప్లానింగ్ ఐడియా అనేది మనం సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నాం. ఈ ప్లానింగ్ కమిషన్కి ఆర్కిటెక్ట్ అని ఒక అతను ఉన్నారు. ఆయన పేరే మహాలనోబిస్. ఈయన స్టాటిస్టీషియన్. ఈ మహాలనోబిస్ అనే అతను ఈయన ఒక
స్టాటిస్టిషియన్ అనమాట. ఈయన తన ఫార్ములాస్ని ప్లానింగ్లో అప్లై చేసి ప్లానింగ్ ద్వారా ఆయన కొన్ని స్టాటిస్టిక్ వాల్యూస్ అన్నీ ప్లానింగ్లో పెట్టి మనకి గ్రోత్ ఎంత ఉండాలి, గ్రోత్ ఎలా అవ్వాలి అని ఆయన ఫార్ములాస్ అన్నీ ఇందులో ఉపయోగించారనమాట. దానివల్ల ఈయన ప్లాన్స్ ఎక్కువగా సెకండ్ 5-year ప్లాన్లో అమలు చేయబడ్డాయి. ఈయన ఐడియాస్తోనే సెకండ్ 5-year ప్లాన్ సక్సెస్ అయిందన్నమాట. సో ఈ సెకండ్ 5-year ప్లాన్లో ఎక్కువ ఐడియాస్ కూడా ఈయనవే. అందుకోసం ఈయనని ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ అంటారనమాట. దాన్ని కట్టిన వ్యక్తి అనమాట. ఏదైనా నిర్మించిన అతన్ని ఆర్కిటెక్ట్ అంటారు. పెద్ద పెద్ద భవనాలని దానికి డిజైన్ చేస్తారు కదా, అలాంటి వ్యక్తులని ఆర్కిటెక్ట్ అంటారు. సో ఈయన ఇండియన్ ప్లానింగ్ని డిజైన్ చేశారు కాబట్టి మహాలనోబిస్ని ఇండియన్ ప్లానింగ్ ఆర్కిటెక్ట్ అంటారు. ఈయన కల్కట్టాలో పుట్టారు. ఈయన కల్కట్టాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. అలాగే ఈయన ఒక జర్నల్ని స్టార్ట్ చేశారు. ఆ జర్నల్ పేరు వచ్చేసి సంఖ్య. ఈయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని కల్కట్టాలో నిర్మించారు. సంఖ్య అనే ఒక జర్నల్ని స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మనం 5-year ప్లాన్స్ యొక్క గోల్స్ గురించి అవుదాం. 5-year ప్లాన్స్లో 4 గోల్స్ ఉంటాయి: గ్రోత్, మోడర్నైజేషన్, సెల్ఫ్ రిలయన్స్, ఈక్విటీ. గ్రోత్, మోడర్నైజేషన్, సెల్ఫ్ రిలయన్స్, ఈక్విటీ. ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. గ్రోత్ అంటే మన దేశంలో ఏవైతే మనం ఉత్పత్తి చేస్తామో దాన్ని ఇంక్రీజ్ చేయడం, అంటే ఎక్కువగా ఉత్పత్తి చేయడం. మనం ఒకవేళ ఏదైనా వస్తువు ఉత్పత్తి చేస్తే దాన్ని ఎక్కువ నెంబర్లో ఉత్పత్తి చేయడమే గ్రోత్ అన్నమాట. మనం సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడం, ఇప్పుడు బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, బ్యాంకులలో కానీ ఇలాంటి సర్వీస్ని ఇంప్రూవ్ చేయడం కానీ, ఇరిగేషన్ కానివ్వండి, అగ్రికల్చర్ కానీ, క్రాప్స్ కానీ ఏవైతే ఇంప్రూవ్ చేసుకుంటామో దాని గ్రోత్, ప్రోడక్ట్స్ యొక్క గ్రోత్ అని ఇంప్రూవ్మెంట్ ఉంటుందో దాన్నే గ్రోత్ అంటారు. ఒక ఎకానమీ గ్రోత్ని మనం దేని ద్వారా క్యాలిక్యులేట్ చేస్తామంటే జీడిపి ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. జీడిపిని మనము మన గ్రోత్ ఎంత ఉంది, మన ఎకానమీ గ్రోత్ ఎలా ఉంది క్యాలిక్యులేట్ చేయాలంటే జీడిపి ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు జీడిపి ఒక పర్టికులర్ అంటే ఒక వేలో పెరిగింది అంటే కంట్రీ ఎకానమీ బాగుందని. జీడిపి సడన్గా పెరిగినా సడన్గా తగ్గినా కంట్రీ ఎకానమీలో అటు ఇటు అవుతుంది అంటే ఏదో అవకతవకలు ఉన్నాయి అని అర్థం అన్నమాట. అది స్టడీగానే అంటే ఒక లెవెల్లోనే ఇంక్రీజ్ అవ్వాలి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది ఏంటంటే ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఎన్ని గూడ్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతాయో దాని యొక్క మార్కెట్ వాల్యూ, మార్కెట్లో ఉన్న ధర అన్నమాట. గూడ్స్కి సర్వీసెస్కి మార్కెట్లో ఉన్న ధరను, అది కూడా ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన గూడ్స్ సర్వీసెస్ ధరని పర్టికులర్ కంట్రీలో ఎంత ఉంటుందో, మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో దాన్నే జీడిపిగా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. జీడిపి అనేది మెల్లగానే పెరగాలి. అది జీడిపి ఎంత ఎక్కువగా ఉంటే కంట్రీ అనేది అంత ఎక్కువగా బాగా పనిచేస్తుంది, కంట్రీ ఎకానమీ బాగుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ తీసుకోండి, కేక్ పెద్దగా ఉంది అంటే ఎక్కువ మందికి సరిపోతుంది. అదే జీడిపి ఎక్కువగా ఉంది అంటే అది ఎక్కువ మందిని అంటే ఎక్కువ ప్రజలని కాపాడుకుంటుంది, ఎక్కువ ప్రజలకి అన్నీ అందిస్తుంది అని అర్థం. ఇది గ్రోత్ అనమాట. ఈ గ్రోత్ అనేది అన్ని సెక్టార్లలో చూడాలన్నమాట. ఒక్కటి అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ 3 ఉన్నాయి. మూడిట్లో కూడా గ్రోత్ అనేది ఉండాలి. దీన్ని ఈ ఒక్కొక్క సెక్టర్ నుంచి గ్రోత్ని మనం తీసుకొని ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాము. మూడింటి గ్రోత్ ఎలా ఉందో తెలిస్తేనే మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి సెకండ్ గోల్. ఫస్ట్ గోల్ గ్రోత్ అంటే ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేయడం వల్ల జీడిపి గ్రోత్ అవుతుంది. జీడిపి గ్రోత్ అవుతే ఇండియన్ ఎకానమీ గ్రోత్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మోడర్నైజేషన్ అంటే మనం గ్రోత్ అవ్వడానికి గూడ్స్ సర్వీసెస్ ఇంక్రీజ్ చేస్తాం. సో గూడ్స్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? కొత్త కొత్త టెక్నాలజీస్ యూస్ చేయాలి. కొత్త టెక్నాలజీస్ యూస్ చేయడమే మోడర్నైజేషన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక అగ్రికల్చర్ తీసుకుందాం.
అప్పట్లో మెల్లగా పండేవి, సంవత్సరానికి ఒక పంట వచ్చేది. ఇప్పట్లో హై ఈల్డింగ్ వెరైటీస్ యూస్ చేస్తున్నారు. హై ఈల్డింగ్ వెరైటీస్ యూస్ చేయడం వల్ల త్వరగా పంట రావడం కానీ, లేదా అధిక మోతాదులో పంట రావడం కానీ జరుగుతుంది. సో ఇలాంటివన్నీ మోడర్నైజేషన్ అనమాట. ఇదే కాకుండా మోడర్నైజేషన్లో ఇంకో పాయింట్ ఉంటుంది. అదేంటంటే ఫీమేల్స్, ఆడవారికి కూడా మగవారితో సమానంగా అన్ని రంగాల్లో ఈక్వాలిటీ ఉండాలన్నమాట. ఉద్యోగ రంగంలో వాళ్ళు ఏదన్నా చేయాలనుకున్న, ఆరోగ్య రంగంలో అండ్ బిజినెస్ చేయాలనుకున్న, ఏది చేయాలనుకున్న ఈక్వాలిటీ ఉండాలి. బ్యాంక్స్లో, ఫ్యాక్టరీస్లో, స్కూల్స్లో, చదువుకోవడంలో, ఎడ్యుకేషన్లో అన్నిట్లో ఈక్వాలిటీ రావాలి. ఫస్ట్ గోల్ 5 year ప్లాన్స్లో ఫస్ట్ గోల్ గ్రోత్, సెకండ్ గ్రోత్ మోడర్నైజేషన్, థర్డ్ గ్రోత్ సెల్ఫ్ రిలయబిలిటీ అండ్ ఫోర్త్ గ్రోత్ వచ్చేసి ఈక్విటీ. సో మనం గ్రోత్ గురించి చదివేసాం, మోడర్నైజేషన్ గురించి చదివేసాం. ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్ గురించి. సెల్ఫ్ రిలయన్స్ అంటే మన కంట్రీలో ఏవైతే వస్తువులు ఉత్పత్తి అవుతాయో దాన్ని మన కంట్రీలోనే ఉత్పత్తి చేసుకోవాలి, బయట దేశం పైన ఆధారపడకూడదు. మనకు ఫస్ట్ 7 5-year ప్లాన్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 7 5-year ప్లాన్స్ అన్నీ సెల్ఫ్ రిలయన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశాయన్నమాట. ఈ సెల్ఫ్ రిలయన్స్ వల్ల ఏంటి, ఫారెన్ గూడ్స్కి మనం బయట దేశం నుంచి ఏవైతే మనం ఇండియాలో ఆల్రెడీ చేయగలుగుతామని తెలుసు, అవి బయట దేశం నుంచి తీసుకోవడం ఎందుకు, అలా బయట దేశం నుంచి ఇంపోర్ట్స్ అనేవి తగ్గాయన్నమాట సెల్ఫ్ రిలయన్స్ ఎక్కువగా ఇంప్రూవ్ చేయడం వల్ల. సో దీనివల్ల మన ఇండియన్ గూడ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ గోల్ వచ్చేసి ఈక్విటీ. మోడర్నైజేషన్, సెల్ఫ్ రిలయన్స్, గ్రోత్ అన్నీ వచ్చేసాయి, కానీ ఈక్విటీ రావాలి. ఈక్విటీ ఏంటంటే ప్రజలందరూ ఈక్వల్ ఉండాలి. అంటే అందరికీ ఎలాంటి విషయాల్లో అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ మంచి ఇల్లు, అందరికీ ప్రాపర్ ఫుడ్ ఉండాలి, అందరికీ సమానం ఎడ్యుకేషన్ ఉండాలి, ఈ హెల్త్ కేర్ అనేది అందరికీ ఈక్వల్ ఉండాలి. అండ్ వెల్త్ అనేది, అంటే ధనం అనేది ఒక్కరి దగ్గరే ఉండకూడదు, అందరి ప్రజలకి ఈక్వల్గా ఉండాలి, ధనిక పేద అనే భేదాలు లేకుండా ఉండాలి. ఈ ఫస్ట్ 7 5-year ప్లాన్స్ అన్నీ మనం నెక్స్ట్ చాప్టర్స్లో నేర్చుకోవచ్చు. సో ఈ 5-year ప్లాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 5-year ప్లాన్స్ గోల్స్ వచ్చేసి 4 గోల్స్: గ్రోత్, సెల్ఫ్ రిలయన్స్, ఈక్విటీ, మోడర్నైజేషన్. ఇవన్నీ చదువుకున్నాము. ఈ గ్రోత్కి ఈ గోల్స్కి ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ 5-year ప్లాన్స్కి ఆర్కిటెక్ట్ ఎవరు, ఇండియన్ ప్లానింగ్కి మహాలనోబిస్. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాము. ఈ మిగతా పార్ట్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, దీని గ్రోత్ ఎలా ఉంది, ట్రేడింగ్, ఇవన్నీ మనం సెకండ్ పార్ట్లో చూద్దాం. ఐ హోప్ ఈరోజు ఏదో కొంచెం మీరు నేర్చుకున్నారని ఈ వీడియో వల్ల అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఏవైనా మిస్టేక్స్ ఉంటే you can write in comment section. If you want me to make any videos, మీకు ఏదైనా చాప్టర్స్లో డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.